ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ తినకుండా ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి చేసుకొని అది పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అండి. బట్ దానివల్ల నా హెల్త్ చాలా ఎక్స్పోయింది. సో అందుకనే మీరేం చేస్తారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ చేసుకొని వెళ్ళండి. అదే నేను సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చేస్తాను. ఓకేనా? బ్రేక్ఫాస్ట్, లంచ్ విత్ కర్రీ అండ్ రసం, ఈ మూడు నేను చెప్తాను ఈజీగా ఎలా చేసుకోవాలో. సో మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకేనా? సో ఏం చేస్తారంటే మనం బ్రేక్ఫాస్ట్కి ఒక దానిమ్మ పండు ఇంకా పాలు విత్ మ్యూస్లీ తీసుకుందాం అనుకుంటున్నా. దానిమ్మ పండు ఏం చేస్తారంటే పైన కట్ చేస్తే మీకు సైడ్లో 4 ఇది కనిపిస్తాయి, వైట్వి ఉంటుంది కదా కలర్లో, ఎల్లో కలర్లో. సో దాన్ని తగ్గట్టు కోస్తే మీరు ఈజీగా పీల్ చేసేయచ్చు. సో దాన్ని పీల్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మనం పాలు కూడా పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం. పాలు బాగా మరిగాక ఏం చేస్తారంటే పంచదార కావాలంటే వేసుకోండి, నేనైతే పంచదార వేసుకోవట్లేదు. చూడండి ఇలా పొంగుతుందో. సో అది అయ్యాక మ్యూస్లీ వేసుకోండి. సో ఇది తింటూ మనం కావాలంటే ఆ పిక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు, దానిమ్మ పిక్కలు వేసుకొని మీరు అవి తింటూ ఒక స్పూన్ తింటూ వీటిని మనకి లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకుందాం. లంచ్కి ఏమనుకుంటున్నానంటే బీట్రూట్ కర్రీ విత్ రసం, అంటే చారు అండి మన భాషలో, రసం కాదు చారు. ఓకేనా? సో బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత రెడ్గా ఉందో చూడండి. ఇది చూస్తేనే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అదేంటో మరి చాలామందికి బీట్రూట్ నచ్చదు, బట్ చాలా మంచిది, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు బ్లడ్ కొంచెం తక్కువగానే ఉందంటే కొంచెం ఇది తింటూ ఉండండి. బీట్రూట్ కర్రీ లేకపోతే బీట్రూట్ రైస్ చేసుకోండి, బీట్రూట్ తురుము ఇవన్నీ చేసుకుంటే మీకు ఈజీగా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నచ్చకపోయినా తింటూ ఉండండి. కానీ టేస్ట్ బాగోదని ఏం కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరేనా? చూడండి ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో. అవి చూస్తుంటే ఆ ముక్కలు కట్ చేస్తుంటే అలా రెడ్గా ఏదో డ్రాగన్ ఫ్రూట్ లాగా కనిపిస్తుంది కదా. సో మీరు కూడా నాలాగే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టి నేర్చుకోవాలనుకుంటున్నారంటే మీరు దేనికోసం వెయిట్ చేయొద్దు, స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసి మీరే మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఇప్పుడున్న ప్రతి కంటెంట్ క్రియేటర్ కూడా ఎప్పుడో ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ చేసిన వాళ్ళు, ఎవరికి ఫస్టే అన్నీ వచ్చేలేదు కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సరేనా? ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఏం చేయకుండా ఆగిపోద్దండి. అలాంటి ఏమైనా డౌట్ మీలో మీకు ఉంటే డెఫినెట్గా అది పక్కన పెట్టి ట్రై చేయండి. సరేనా? సో ఇప్పుడు మనం బీట్రూట్కి ఫ్రై చేయడానికి ఏమేమి కావాలో చూసాము. ఉప్పు, కారం, పసుపు, పోపులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అంతేనండి. సో ఆయిల్ వేసి కళాయిలో పోపులు వేసుకోండి మరిగాక. సో పోపులు, జీలకర్ర అవి వేగాక మనం ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోండి. అవి వేగాక చెల్లుతుందండి, అందుకే వెనకేస్తున్నాను. సో అవి వేగాక ఏం చేస్తారంటే మీరు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఆల్రెడీ బీట్రూట్. సో బీట్రూట్ వేసుకోండి. ఇది ముందు వేగిపోయింది. ఏం చేశానంటే బీట్రూట్ ముక్కలన్నీ మనం పక్కనే పెట్టుకున్నాం. సో అవి అన్నీ